అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, ఉత్తర నాయకత్వం, ఉత్తర నాయకత్వం, పటేల్ నాయకత్వం, పటేల్ నాయకత్వం, జై కాంగ్రెస్, ప్రజా ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, రైతు ప్రభుత్వం, రైతు ప్రభుత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రైతుల పాలన, రైతుల పాలన, రైతుల పాలన. నేడు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు రైతు భరోసా కింద రాష్ట్ర వ్యాప్తంగా 8,284 కోట్ల రూపాయలు రైతు భరోసా కింద వేసి రైతులకు ఈరోజు పూర్తి స్థాయిలో న్యాయం చేసింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే గత ప్రభుత్వాలకు ఈ ప్రభుత్వానికి చాలా తేడా ఉన్నది. ఇప్పుడు 67 లక్షల మందికి ఇలా రైతు భరోసా కింద వేసి ఇలా 67 లక్షల మందికి వేయడం అంటే మామూలు విషయం కాదు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న రైతులకు ఇలా తీరు చూసుకున్నట్టయితే గత పాలనలో ఎన్నో తప్పిదాలు జరిగినాయి, ఎన్నో ఇబ్బందులు కూడా పడ్డారు. కానీ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వెంటనే రైతులకే కానీ ప్రజలకే ప్రజాపాలన రూపంలో ఈ 6 కార్యాచరణ పథకాలు సంక్షేమాన్ని ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుందని సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు కడమండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ఎమ్మెల్యే బుజ్జిపటేల్ చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడున్న పరిస్థితులలో ఈ ఎన్నికలు ఉన్నాయని చెప్పేసి ఇలా చేస్తలేము. అంతకంటే ముందు 6 గ్యారంటీ పథకాల రూపంలో కూడా సంక్షేమాన్ని ఇలా ప్రభుత్వం చూపెడుతుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటే రైతుల పార్టీ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మేము ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించినాం. జై కాంగ్రెస్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.